వైసీపీ పాలనలో అధికారాన్ని అనుభవించిన నేతలు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ముఖం చాటేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత ఇలాఖా కడప జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. దీంతో ఫ్యాన్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది అన్న వాదనలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నేతలు పవర్ పోయిన తర్వాత పార్టీ క్యాడర్తో పాటు జగన్కు దూరంగా ఉండటానికి కారణాలేంటి? పార్టీ పిలుపుతో జరిగే ఆందోళన కార్యక్రమాలకు ఎందుకు స్పందించడం లేదు? ఖర్చులు శుద్ధ దండగని భావిస్తున్నారా? పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నా అధ్యక్షుడు పట్టించుకోవడం లేదా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లా కడపలో పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎదురులేదనుకుని జబ్బలు చర్చుకొని కాలరెగరేసుకొని తిరిగిన కీలక నేతలు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ముఖం చాటేస్తున్నారు. జగన్తో పాటు పార్టీ క్యాడర్కు కూడా దూరంగా ఉంటున్నారు. ఆందోళనకు పిలుపు ఇస్తే పట్టించుకునే నాథలే లేరు. ఏదో ఉనికి చాటుకోవాలన్న ఉద్దేశంతో ద్వితీయ శ్రేణి నేతలు మొక్కుపడి తంతుగా ముగిస్తున్నారు. దీంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు జగన్తో సన్నిహితంగా మెలిగిన నాయకులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. జగన్ వచ్చినా కనిపించటం లేదు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. క్రియాశీలకంగా ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియక దూరంగా ఉంటున్నారన్న చర్చ సాగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు బాగానే సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఖర్చులు దండగా అన్న ధోరణి కడప జిల్లా వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. మరో 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం పార్టీ కార్యక్రమాలకు ఇప్పటి నుంచే సొమ్ము వెచ్చించడం ఎందుకు అన్న భావన వైసీపీ నేతల్లో ప్రబలింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా అని క్యాడర్ ప్రస్తావిస్తే గెలిచే అవకాశం ఉంటే కదా పార్టీని పట్టించుకునేది అని మాజీ ఎమ్మెల్యేలు చెబుతున్నారంటే ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ మాజీల ధోరణి అర్థమవక జగన్ తలబాదుకుంటున్నారు. ఏంటి పరిస్థితి ఇలా ఎదురు తిరిగిందని మదనపడుతున్నారని ఫ్యాన్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒక్కసారిగా ఇంతటి మార్పు ఎందుకొచ్చిందో అంతుపట్టక సతమతమవుతున్నారు జగన్. రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేసిన ఈ నేత ఫ్యాన్ పార్టీ పాలనలో జగన్పై ఈగ వాలనిచ్చేవారు కాదు. ఆ తర్వాత పదవిని పీకేయగానే తనకెందుకులే అని కొంత సైలెంట్ అయ్యారు. ఓటమి తర్వాత అస్సలు పట్టించుకోవడం లేదు. పోతే పోయేది పార్టీయే కదా అన్న నిర్లిప్త ధోరణి ఈ నేతలో కనిపిస్తోంది. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిది ఇదే పరిస్థితి. వైసీపీకి ఈ నేతలు తప్ప క్యాడరే లేదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జనంలో ఉండటం కాదు కదా, నియోజకవర్గంలోనే లేరన్న వాదనలు ఉన్నాయి. పార్టీ క్యాడర్తో పాటు జగన్కు కనిపించటం లేదు. ఇక కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు జగన్ కి మేనమామ కావడంతో కడప జిల్లా ఫ్యాన్ పార్టీ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారు. కడప మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషాతో పార్టీ జిల్లా అధ్యక్షుడికి సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో జిల్లా కేంద్రంలో పార్టీ కార్యక్రమాలు అస్సలు జరగడం లేదు. రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ శాసనసభ్యురాలు సుధా పేరుకు మాత్రమే ప్రజాప్రతినిధులు. పార్టీలో ఉన్నామంటే ఉన్నాం, లేమంటే లేమో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గతంలో 3 రోజులకొకసారి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ స్పీడు లేదు. ఏరి కోరి కొరవితో తల గోక్కొని ఎన్డీఏతో తంటాలు తెచ్చుకోవడం ఎందుకని భావిస్తున్నారు. కడప జిల్లాలోని కొందరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. గత ఎన్నికల్లో పార్టీ 11 సీట్లకే పరిమితమైన జగన్ తీరులో మార్పు రాలేదన్న వాదనలున్నాయి. కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామన్న భ్రమల్లో బతుకుతున్నారని, కానీ ఎన్డీఏ పరిస్థితి తమ అధ్యక్షుడు అనుకున్నట్టుగా ఏమీ లేదని సొంత పార్టీ నేతలు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని విస్మరించి కూటమి పాలనలో జరుగుతున్న ప్రగతి కనిపించడం లేదా అని అంతర్గతంగా ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో టీడీపీ బలపడుతున్న తీరు చూస్తే ఫ్యాన్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందా అని అనుమానం వ్యక్తం చేసేవారు లేకపోలేదు.
మరోవైపు కడప జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు దోపిడీకి తెర తీశారన్న ఆరోపణలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రజాప్రతినిధులు మాఫియాగా మారి ఎలా చెలరేగిపోయారో వారికి ఏమాత్రం తగ్గకుండా కూటమి ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. కానీ వైసీపీ నేతలు వాటిపై స్పందించడం లేదు. దీంతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోందన్న వాదనలున్నాయి. సొంత జిల్లా పార్టీ బలహీనపడుతున్నా జగన్ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఫ్యాన్ పార్టీకి భవిష్యత్తు కష్టమేనన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ పరిస్థితులను జగన్ ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.